హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. ఇదేంటంటే మొన్న విజయవాడలో రథయాత్ర జరిగింది కదా. సో అందులో మేము ఆర్గనైజర్స్గా పార్టిసిపేట్ చేసామన్నమాట, నేను మా సిస్టర్. సో ఆ 6 days ఏం జరిగాయి, అసలు మేము దేవుడికి ఏ విధంగా సేవ చేసుకున్నాం అని చెప్పి ఒక్కొక్క డేని ఒక్కొక్క వీడియోగా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలా ప్రోగ్రామ్స్ జరిగాయండి. ఆర్ట్స్, క్రాఫ్ట్స్, పెయింటింగ్స్, స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటింగ్, సింగింగ్. కానీ నేను ఏది సరిగ్గా కవర్ చేయలేకపోయాను. సో ఫస్టే కదా, అసలు మాకు ఏం అర్థం కాలేదు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు షిఫ్ట్ అవుతానే ఉన్నాము. అసలు పిల్లలు వేశారండి పెయింటింగ్, ఎంత బాగా వేశారో చూడండి. చిన్న చిన్న పిల్లలు చాలా బాగా వేశారు. చాలా స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళు వేసిన పెయింటింగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి ఫొటోస్, వీడియోస్ తీస్తున్నాం మేము. పక్కన జడ్జెస్ డిసైడ్ చేస్తున్నారనమాట. ఆఫ్టర్నూన్ 12 to 12:30 రాజ్భోగ్ హారత్ అని చెప్పి జగన్నాథుడికి ఇస్తారండి. మనం నైవేద్యం అంటాం కదా, కానీ దేవుడికి సమర్పించేది ఏదైనా సరే భోగ్ అనాలంట. అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా నైవేద్యం పెడతారు. అలాంటి హారతులు చాలా జరుగుతాయండి రోజు 6 or 7, నేను సరిగ్గా కౌంట్ చేయలేదు. అక్కడ ఉన్నన్ని రోజులు చాలా ప్రశాంతంగా గడిచిపోయాయండి. ఎలాంటి మైండ్ ప్రెషర్ లేదు, టెన్షన్ లేదు, అసలు ఎలాంటి ఆలోచనలు కూడా రావు. ఒకటే హరే కృష్ణ హరే కృష్ణ, జై జగన్నాథ్. నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్ మొత్తం మాకే ఇచ్చారండి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్, క్లాసికల్, వెస్ట్రన్, ఫోక్, ఆల్ టైప్ ఆఫ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ మేమే లీడ్ చేయాలి. ఇది మా మెయిన్ స్టేజ్ అనమాట. అబ్బాయి క్లీన్ చేస్తున్నాడేంటి అనుకోవద్దు, నేనే వచ్చి చేస్తా అని చెప్పి తనే చేస్తున్నాడు. ఈవినింగ్ 7 to 7:30 హారతి చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు, మీరే చూడండి. జై జగన్నాథ్.